వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.4. నేను మీ తిరకాసు. అరచేతిలో బెల్లం పెట్టి మోచాయి నాకిచ్చేస్తారు మన నాయకులు. ఎన్నికలకు ముందు ఓటర్లకు 3D సినిమా చూపించి గెలిచాక హామీలు అమలు చేయకుండా చందమామ కథలు వినిపించేస్తున్నారు. మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రవచనాలు కూడా వినిపిస్తారు. అలాంటి ప్రవచనాలు ఈ వారం చాలా ఉన్నాయి. అవేంటో చూసే ముందు హెడ్లైన్స్. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కన్న వారికే టికెట్ ఇస్తారంటున్న చంద్రబాబు. పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీ సంగతి ఏంటని చంద్రబాబుకు కాకాని సూటి ప్రశ్న. మీ కొడుకు చిన్నవాడు, వయసు ఉంది. పచ్చ మీడియాలో తప్ప ఏపీలో డెవలప్మెంట్ ఏమీ లేదు అంటున్న అంబటి రాంబాబు. పైన పఠారం లోన లొఠారం లాగా పురంధేశ్వరికి నోరు ఎందుకు మూతపడిందని నిలదీసిన రోజా. వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మా? తెలంగాణని ఉద్ధరించని సీఎం ఢిల్లీలో ఉద్ధరిస్తాడా అని ప్రశ్నిస్తున్న కేటీఆర్. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? ఎమ్మెల్సీ పదవి కోసం హైకమాండ్ కు సునీతారావు వార్నింగ్. ఇవ్వకపోతే 100% కొట్లాడతామని కూడా చెప్తున్నాం. ముఖ్యమంత్రికి కొత్త పేరు పెట్టిన కౌశిక్ రెడ్డి. నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్. మంత్రి తుమ్మల మీద ఎంపీ అరవింద్ సెటైర్. తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు ఓలే. రండి బాబు రండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి. ఒకరు కాదు, 2 కాదు, 3 కనండి. 4 అయితే ఇంకా మంచిది. 1/2 పిల్లలకైనా ఓకే. కమాన్, మీ సత్తా చూపించండి అని పిలుపునిస్తున్నారు చంద్రబాబు సార్. నమస్తే సార్. ఏంది సార్, మొన్నటి నుంచి పిల్లల్ని కనండి అని అంటా ఉండరా? 2 పిల్లల కంటే తక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం చేస్తామన్నారేమో ఆ మధ్య. నిజంగా అలాంటి చట్టం ఏమన్నా చేస్తున్నారా సార్? చేస్తున్నాం. ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచి పెద్ద చేయడం ఎంత భారం సార్? ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. ఆస్తి. ఇప్పుడు పిల్లల్ని కానీ వారి స్కూల్ ఫీజులు కట్టేసరికి ఉండే ఆస్తి కరిగిపోతుంది కదా సార్. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది. అవును సార్, నిన్నటి నుంచి ఏదో కొద్దిగా జ్వరం వచ్చినట్టే ఉంది. ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏ దేశంలో అయినా అలాగే చూస్తారు కదా సార్. అది వేరే కల్చర్లో లేదు. లేదా అంటే అమెరికాలో జ్వరం వచ్చిందంటే బయటకు గెంటేస్తారా ఏంది? నిజంగా అలాంటి పిల్లల చట్టం ఏమన్నా తీసుకొస్తున్నారో ఏంది సార్? కొంపదీసే. అవును, అది పెడుతున్నా. గతంలో జనాభా నియంత్రణ చట్టం తెచ్చింది మీరే కదా సార్. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ చట్టాన్ని ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు సార్? ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. అంటే ఇప్పుడు 2 కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంతేనా? పిల్లలు లేకపోతే పోటీ లేదు. అట్టా అంటే ఎట్టా సార్? నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? అప్పట్లో మీ మాటలు నమ్మి 2 కన్నా, ఇప్పుడేమో 4 కనమంటున్నారు. ఇప్పుడు ఎట్టా కుదరదు సార్? మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. మళ్ళీ మీడియా మీద పడ్డారా? పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. ఎందు సార్ అట్టా మాట్లాడతారు? మీ ఎల్లో మీడియాలో వచ్చాయన్నీ మీకు పాజిటివ్గా ఉండే వార్తలే కదా. పానకంలో పుడకలాగా ఈ పిల్లల గోలేంద్ర బాబు అని చంద్రబాబు పిల్లల చట్టం మీద సెటైల్ వేస్తున్నారు కాకాని గారు. కనీసం 2 లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులు అని చెప్పి. అవును సార్, 2 కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే ఇంకా పోటీ చేయనీడంట ఆయన. నువ్వు ఎట్లా చెప్తావు ఆ మాట? చట్టం తీసుకొస్తాడంట సార్. నువ్వు ఎంతమందిని కన్నావు? ఒకడు చాలనుకున్నాడు, ఒకడికి అన్నాడు. నీ కొడుకు ఎంతమందిని కన్నాడు? వాళ్ళు కూడా ఒక్కడితోనే సరిపెట్టుకున్నట్టుగా ఉంది. అంటే నువ్వేం చెప్తున్నావు? ఎదుటోళ్ళ మాత్రం బిడ్డలు కనాలా, నేను మాత్రం నా కుటుంబం మాత్రం ఒక్కడితో సరిపెట్టుకోవాలా? 4 5 గణమనం అంటున్నాడు బాబు గారు. ఇప్పుడు ఇంకా మీ కొడుకు చిన్నవాడు, వయసు ఉంది. అయితే చూడు, ఒకవేళ ఏదన్నా మామూలుగా లోకేష్ ఏమన్నా ముందుకు వచ్చి మా నాయన్ని చెప్పినటువంటిది తీసుకొని నేనేదో మామూలుగా 4 పిల్లలకి తండ్రిని అవుతాను, నేనే ముందు దానికి ఆదర్శంగా దిగుతాననేటువంటి ఆలోచన చేస్తాడేమో చూడు. అమ్మో, మీరు లేనిపోని పిత్తలాడకం పెట్టబాకండి సార్. బాబు గారు పిల్లల్ని కనిమినేది జనాల్ని, లోకేష్ సార్ని గానే కాదు. చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గులేదు. ఏంది సార్ అంత మాట్లాడినారు? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నువ్వు చేసేటువంటి దరిద్ర పని, వెధవ పని ఏంటి? ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి భూముల్లో లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లన్నీ కూడా మరలా రీలేఅవుట్లు చేసి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే, మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు 2 సెంట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదే కదా బాబు గారి స్పెషాలిటీ. తెలిసి కూడా మళ్ళా మీరు అట్లా మాట్లాడతారు ఏంది సార్?
ఇన్నాళ్ళు కంప్యూటర్ని, సెల్ ఫోన్ని, ఐటీని కూడా తానే కనిపెట్టానని చెప్పుకున్న చంద్రబాబు జాబితాలో ఇంకొకటి చేరిందట. ఇద్దరు హీరోల సినిమా తుస్సుమంది అని ఓ రివ్యూ కూడా ఇచ్చేశారు ఆయన. నాకు చిత్రం వేసిందండి. ఇందాక ఎల్పిజి గ్యాస్ అంట ఆయనే వాడంట మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో. ఎల్పిజి గ్యాస్ కూడా అయిందేనా? అంటే అంతకు ముందు ఎవరికి తెలియదా ఏంది ఎల్పిజి గ్యాస్ గురించి? అంతకుముందు తెలియదండి ఎల్పిజి గ్యాస్. అవునా? చంద్రబాబు కనుక చొరవ తీసుకోపోయి ఉంటే పాపం జనాలు ఇప్పటికి కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటా ఆ పొగతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళు. బాబు గారి గ్యాస్తో బతికిపోయారబ్బా. మీరు 7 సంవత్సరాలు, ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా. అవును సార్, రోజు వాళ్ళు అదే పాట పాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అడగండి. జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? ఇలాంటి హార్డ్ క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు సార్? సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. చా ప్రజల్ని ఎట్టా బాగు చేయాలా అని ఆయన నిరంతరం ఆలోచిస్తానే ఉన్నాడు సార్. 4 పీస్ అంట. 4 పీసా అంటే అదేంటి సార్? అదే పీపీపీపీ. పీపీపీపీనా? ఈ పీపీపీ ఏంది సార్? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పేరు భలే ఉంది సార్. ఇందులో పబ్లిక్ ఎవరు, పీపుల్ ఎవరు సార్? పబ్లిక్ పీపుల్ ఏంటో నాకు అర్థం కాల. నాకు కూడా అర్థం కాలేదు సార్. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్. సొంత పీపుల్ అంటే ఏంటి సార్? తెలుగుదేశం పీపుల్. ఇప్పుడు అర్థమైంది సార్ నాకు. పబ్లిక్ దగ్గర తీసుకొని పీపుల్కి పనిచేస్తారన్నమాట. ఆహా, ఏమి స్కీమ్ సార్ ఇదే. ఈనిట ఉంటే ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు సార్? ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన మరో కామెడీ. మధ్యలో ఆయన ఏం చేశాడు సార్? అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. ఆయన అంత సీరియస్ గా తాట తీస్తా, తోలు తీస్తా, నార తీస్తా అని అందరికీ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంటే అది మీకు కామెడీగా అనిపిస్తోందా సార్? మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పన్నాను అంతే సార్. అయితే టీటీడీ చైర్మన్ చెప్పాడా క్షమాపణ? నేను చెప్పన్నాడు. అదేంటి సార్? అదే పవన్ కళ్యాణ్ సార్ చెప్పమన్నా చెప్పలేదా? నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పడం ఏంటి? ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. మరి పవన్ సార్ ఏమన్నాడు సార్? నేనే సారీ చెప్పంగాలేంది, మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే అప్పుడైనా చెప్పాడా క్షమాపణ? చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేమేమైపోతామని భయం వేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నాయుడు, బిఆర్ నాయుడు, నా మాట నాయ ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు. అమ్మయ్య, ఎట్టాగైతేనే చాలాసేపు సస్పెన్స్ తర్వాత క్షమాపణ చెప్పేశారు, చేతులు దులిపేసుకున్నారు. సార్ ఇంతకీ మరి తప్పు ఎవరిదంట? డిఎస్పీ దంట లేదా గోశాల డైరెక్టర్ దంట. ఉరిమి దుంపలేగా అంటే దాంతో కేసు క్లోజ్ అయిపోయిందా సార్? ఎట్టా అయిపోద్ది సార్? వీళ్ళిద్దరు సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అంటే పుష్కరాల తొక్కిసలాట కేసులాగా దీన్ని కూడా మూసేశారా ఏందా? వాట్ ఈస్ దిస్ దారుణం సార్? పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది, ఫ్రంట్ పేజ్ అయినా కనపడుతుంది. నిజంగానే అట్టా ఉందా సార్? అన్ని ఒడిదే. అంటే అక్కడ ఏం లేదా సార్? పైన పఠారం, లోన లొఠారం లాగా పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్ లో చూస్తే అంతా లొఠారం. మరి జనం ఏమనుకుంటున్నారు సార్? మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. 2 హీరోలా? ఎవరు సార్ ఆ హీరోలు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. మరి ఆ మల్టీ స్టారర్ మూవీ హిట్టా ఫట్టా? అటర్ ఫ్లాప్ సినిమాకి సక్సెస్ మీట్లు, ఎల్లో మీడియాలో ఎలివేషన్లు మామూలే కదా సార్? ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. ఎవరు సార్ ఆ హీరో కమ్ కమేడియన్? సార్ ఆగండి సార్, ఆయన పేరేందో చెప్పుకోండి సార్. అట్లా సస్పెన్స్ లో పెట్టిపోతే ఎట్ట మీరు వెళ్ళిపోయారా? అరే రే ఆ కామెడియన్ ఎవరో తెలిసేది ఎట్టాగబ్బా? భలే ఇరకాటంలో పెట్టేశాడు అంబడి సారా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చీటికి మాటికి లేచిన నోళ్లు ఇప్పుడు ఎందుకు లేవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు రోజా గారు. తొక్కిసలాట కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా నిలదీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని. మరి పవన్ సార్ ఏమంటాడు? పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇది టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈఓ గారు, ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. ఓకే, మరి ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏమంటాడు? బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని, ఆయన చేయలేదు అంటాడు. అయితే ఇప్పుడు మీరేమంటారు? మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్ లో ఎక్కట్లేదు? వాళ్ళు చుట్టాలు కదా మేడం, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను. అదేంది మేడం, డిఎస్పీని, గోశాల ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు కదా, ఇంకా ఏం చేయమంటారు వాళ్ళని? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ కావడానికి ఏముంది మేడం?
సింపుల్ గా క్షమాపణ చెప్పేశాడు కదా. నేను క్షమాపణ చెప్పాను, మీరెందుకు చెప్పను అని అడుగుతాడు. వాళ్ళ చేత కూడా చెప్పించాడు కదా. క్షమాపణలు కాదు, మరి ఏం చేయమంటారు మేడం వాళ్ళని? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అట్టా అంటే ఎట్టా కుదరద్దు మేడం. కావాలంటే ఇంకో కానిస్టేబుల్నో హోంగార్డ్నో సస్పెండ్ చేయమంటారా చెప్పండి, చేసేస్తారు. ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. అవును అన్నాడు, పవన్ అన్నయ్య అన్నాడంటే చేసి తీరతాడు అంతే. ఈ రోజు చైర్మన్, అడిషనల్ ఈవో ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? వాళ్ళ తోలు తీయడం గాని తాట తీయడం గాని అంత ఈజీ కాదనే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాడు. ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా చిన్నమ్మ ఎవరు మేడం? పురంధేశ్వరి గారు. ఓ ఆ చిన్నమ్మ ఆవిడేం చేసింది మేడం? 6 మంది హిందువులు చనిపోతే 60 మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు. బాబు గారు చిన్నమ్మ ఒకరికొకరు చుట్టాలు కదా మేడం, అందుకే ఆమె నోట్లోంచి మాట్లాడాలి. ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు. మీరు మరీ చిన్నమ్మని అంతగా మొహమాట పెట్టేయడం ఏం బాగలేదు మేడం. అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం. అప్పుడంటే కాస్తంత అడావిడి చేశారు, ఇప్పుడైతే సైలెంట్ అయిపోయారు. వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ? పురంధేశ్వరి గారు, అదంతా కాదు, ఇప్పుడు చిన్నమ్మని ఏం చేయమంటారు? డిమాండ్ చేయరా? ఏం డిమాండ్ చేయమంటారు? మోడీ గారికి చెప్పండి. ఏం చెప్పాలి మేడం మోడీ గారికి? ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి. ఇది మరీ బాగుంది మేడం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నమ్మ చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేసేవాళ్ళు. ఇప్పుడు బావగారి ప్రభుత్వం కదా, తొక్కిసలాటైతే ఏంది, భక్తులు చనిపోతే ఏంది, వరదల్లో ఎవరైనా కొట్టుకోపోతే ఏంది, చిన్నమ్మకి ఇంక వేరే పనులు ఏమి ఉండవా ఏందా? భలే వాళ్ళు మేడం మీరు. సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన చిత్ర విచిత్రాలను వివరిస్తున్నారు పోతిన మహేష్ సారు. ఆ వింతలు విశేషాలు ఏందో చూద్దాం. సార్ చెప్పండి. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళని కూడా కొట్టారా? మన పోలీసులే కదా అని 4 బీకుంటారు, అది కూడా తప్పేనా సార్? హోంశాఖ మంత్రి అనిత గారు ఏం మాట్లాడతారో చూడాలి. ఈ మాత్రం దానికి మంత్రి గారు ఏం మాట్లాడతారు లేండి సార్. కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి? స్కూల్ పిల్లలకి కోడి పందాల మీద కిటుకులు ఏమన్నా నేర్పిస్తారేమో సార్. పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు? మీరు మధ్యలో లోకేష్ ఎందుకు సార్ లాగుతుంటారు? విద్యాశాఖ మంత్రి కదా, అయితే ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. విశాలపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడి పందాలు ఏర్పాటు చేశారు. ప్రీమియర్ లీగా? ఇదేందయ్యా ఇదే? నేను ఎప్పుడు ఇలా అంటే క్రికెట్ పోటీలకు ధీటుగా కోడి పందాలు పోటీ. కోడి పందాలకు కూడా ప్రీమియర్ లీగా? ఓరి నాయనో. భీమవరంలో క్యాసినోవా సెంటర్ ఏర్పాటు చేశారు. క్యాసినో కూడా పెట్టారా? మరి ఎల్లో మీడియా ఏం చేస్తుంది సార్? నాడేమో క్యాసినోవా అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా. ఇప్పుడు ఏమంటున్నారు సార్? నేడంతా సరదా అంటున్నారు. వాళ్ళ కవర్ డ్రైవ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది సార్. తాడేపల్లి గూడెంలో 1,25,00,000 రూపాయల కోడి పందానికి ముహూర్తం పెట్టారు, తెలుసు మీ అందరికి? ఏంటంటే కోడి పందాలకు కూడా ముహూర్తమా? ఏ శాస్త్రం ప్రకారం పెట్టారు సార్ ముహూర్తాలు? కుక్కుడు శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు. మొత్తానికి భలే ఏర్పాట్లు చేశారు సార్. రాష్ట్రం ఎటువైపు పోతుంది చంద్రబాబు గారు? ఆయనకేం తెలుస్తుంది సార్? రాష్ట్రం ఎటువైపు పోతుందో పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు సార్కే తెలీదు, ఇంకా పవన్ సార్కి ఎట్లా తెలుస్తుంది సార్? మీరు మరీను. కేటీఆర్ సారు ఒక జోక్ చెప్పారు, 2-3 సామెతలు కూడా వినిపించారు. జనాలు ఏమనుకుంటున్నారో పూసగుచ్చినట్లుగా వివరించారు. నమస్తే సార్, స్టార్ట్ చేయండి. నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. జోకా? అబ్బా, జోకులు అంటే నాకు భలే ఇష్టం సార్. ఏంటిదా జోక్ ఎరికేనా? ఏంటి సార్ ఆ జోక్? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే అందులో జోకే ఉంది సార్. ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఇలా పత్రికల్లో రాసిండు. ఏం స్పీచ్ ఇచ్చారు? తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. ఇదేనా మీరు చెప్పాలనుకున్న జోకా? అబ్బా, ఏదైనా నవ్వొచ్చే జోక్ ఒకటి చెప్పండి సార్. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. మీరు అడగండి సార్, వాళ్ళు టకా టకా చెప్పేస్తారు. అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చెప్పండి అమ్మా. సార్ ఏందో అడుగుతా ఉన్నాడు, చెప్పండి. చేయిస్తాడా చేయించడా? ఆలోచిస్తారు ఏందమ్మా, చెప్పండి. చేయిస్తాడా? వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు సార్? ఆ జవాబు కూడా ఏదో మీరే చెప్పేస్తే పోలా. చేయించాడు. అమ్మయ్యా,
మొత్తానికి ఒక ప్రశ్నకి జవాబు తెలిసింది. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? భలే సామెతలు పట్టుకొస్తారు సార్ మీరు. తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి ఎట్టా ఉద్ధరిస్తాడు సార్? ముందు ఇంట గెలవాలా, తర్వాత రచ్చగలవాలా అన్నారు పెద్దలు. అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు. ఏం అబద్ధాలు చెప్పాడు సార్ ముఖ్యమంత్రి గారు? 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. అయిపోయిందా? మీకు తెలియకుండానే అమలు చేసి పారేశారా ఏందా? ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది. ఏమి చెప్పింది సార్ చెన్నమ్మ? చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది సార్ చెన్నమ్మకి? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తుండు. యాడ చేసిండు, నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది. మరి రుణమాఫీ చేస్తానని చెప్పి చెయ్యకపోతే కోపం రాదా సార్? మరి ఏం చేయాలి చెన్నమ్మ అన్న? ఏం చేయాలి? మరి నువ్వు అన్నది నేను చెప్తా, అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా. వద్దు సార్, మీరు చెప్పాకండి, అనవసరంగా మళ్ళీ ఇంకో కేసులో ఇరుక్కుంటారు. ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్నా చెన్నమ్మను, బాగా వైలెంట్ ఉన్నావు, ఏం సంగతి, నువ్వు ఏ ఊరని అడిగితే. ఏ ఊరంట సార్ చెన్నమ్మది? జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం ఉంటారన్న మనుషులందరని చెప్తున్నాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి. ఆ ఊరు పేరు చెప్పట్లేదు మీరు. ఇంతకీ ఏ ఊరు సార్ వాళ్ళది? ఏ ఊరు రాది? గుమ్మడిగూడెమా? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మడిగూడెం వాళ్ళతో. అమ్మో, అయితే జాగ్రత్తగానే ఉండాలి. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీ అమలైంది. ఏందా 6 గ్యారెంటీ? ఏదా 6 గ్యారెంటీ? ఏంది? ఫ్రీ బస్సు ఎలా అమలవుతుంది సార్? ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి లొల్లి పెడతాను. రత్నమ్మ ఎందుకు లొల్లి పెడతాంది సార్? ఏం కావాలంటే రత్నమ్మకి? మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడదని ఆమె లొల్లి పెడతాను. అయ్యో, వాళ్ళ ఊరికి బస్సే లేదా అసలు? రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. వద్దు సార్, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఇవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి, ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు. తిట్టే వాళ్ళు తిడతానే ఉంటారు, అనేవాళ్ళు అంటానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ఆయన సీఎం ఎట్టా అవుతాడు సార్? మంత్రి గారికి చిలిపి చేష్టలు ఇంకా పోలేదు అని అంటున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ సార్. నా ఉగ్రరూపం చూపిస్తే తట్టుకోలేరు అని ఆయన వార్నింగ్ కూడా జారీ చేశారు. ఈ గొడవ ఏందో చూద్దాం. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. మేము లేఖలు రాసినందువల్లే పసుపు బోర్డు వచ్చింది అని అంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు సార్ అన్నారు కదా. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతూ ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వరం అన్న ఈగ ఆలిందట. ఎడ్ల బండి పోతా ఉంటే ఈగ వాలిందా? ఎక్కడ వాలింది సార్ ఈగ? ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదట. అంటే మంత్రి గారు మీ దృష్టిలో ఈగ అంతేనా? అంత మాట అన్నారు ఏం సార్? ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. చచా, ఆయన అట్టంటోడు కాదు సార్. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటాం. ఆయనకన్నా తెలుసా? పోనీ మీకు తెలుసా? తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి, ఎప్పుడు రాయలే లేఖలు, ఇప్పుడే రాస్తావా? బీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చింది. ఆ పార్టీ పరిస్థితి ఏంది సార్? ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతాయి. ఇవాళ ఏంది సార్, చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఊకే ముసలోడేయండి, ఇప్పటికి బుద్ధి రాకపోతే ఆయనకి. ఏదో మాట వరుస అన్నారు లేండి సార్. అంత మాత్రాన మీరు అలా ఎడాపెడా వాయించేస్తే ఎట్టా సార్? వదిలేయండి. ఇంకా వీళ్ళకి ఇంకా నా అగ్రరూపం తెలియదు. అగ్రరూపం కాదు సార్, ఉగ్రరూపం. ఉగ్రరూపం. అమ్మో వద్దు సార్, మీ ఉగ్రరూపం చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మీ గురించి వాళ్ళకి తెలియకట్ట మాట్లాడుంటారు. శాంతించండి సార్. ఉల్లిపాయల రేట్లు పడిపోయినప్పుడు, కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు రాజకీయ నాయకులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. కానీ నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ధర్నా చేస్తా అంటున్నారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు. మరి మేడం ఎక్కడ ధర్నా చేస్తారు, ఎవరు నిలదీస్తారో చూద్దాం. నమస్తే మేడం. మా డేర్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1లో నిలబడడం, తెలంగాణ అధ్యక్షురాలికి ఆ అవార్డు దొరకడం నాకు నిజంగా కూడా గర్వకారణం. ఓ, కంగ్రాచులేషన్స్ మేడం. అవార్డు గెలుచుకున్నారు కదా, ఇంకేదన్నా పెద్ద పదవి కావాలని అడగపోయారా? మా అధ్యక్షురాలతో చెప్పడం జరిగింది సీఎం గారు. ఏ విషయం గురించి చెప్పారు? సునీత పేరు ఎమ్మెల్సీకి కన్సిడర్ చేయబడుతుంది. ఓహో, అయితే త్వరలో మీరు ఎమ్మెల్సీ అయిపోతారన్నమాట. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏం చేస్తారు మేడం? ఇవ్వకపోతే 100% కొట్లాడతామని కూడా చెప్తున్నాం. అరే, సొంత పార్టీ మీదే ధర్నా చేస్తారా ఎమ్మెల్సీ పదవి కోసమా? రాబోయే కాలంలో మాకు పెద్దపీట వేయాలని మేము కొట్లాడుతున్నాం. అలా అడిగారు, బాగుంది.
అయినా మీకు పెద్ద పేట వేస్తామని మాట ఇచ్చి ఆ తర్వాత ఆ పేట తీసుకెళ్ళి ఇంకెవరికన్నా వేస్తే ఎట్టా? ఇవ్వకపోతే 100% గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని 100% మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం. గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుని ఏం చేస్తారు మేడం? పిసిసి అధ్యక్షులను కూడా రానియకుండా ఇక్కడ ఆపుకుంటాం మేము. ఇది మరీ బాగుంది మేడం. మీ పేరు కన్సిడర్ చేస్తున్నాం అని సీఎం గారు చెప్పారని అన్నారు కదా, మరి పిసిసి అధ్యక్షుడిని ఆపితే ఎట్టాగండి? 2 పదవుల్లో ఉన్నారు వారు. అయితే ఇప్పుడు ఏమంటారు? కనీసం మా చెల్లెళ్ళకి ఒక్క పదవి ఇవ్వమని కూడా నేను అడగడం జరిగింది. మీకు న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం. అడగండి మేడం, అస్సలు ఊరుకోబాకండి. అవార్డు వచ్చిన మీకు కాకుండా వేరే వాళ్ళు కట్టిస్తారు, మీరేం తగ్గబాకండి. నాకు సీఎం రేవంత్ రెడ్డే గురువు, ఆయనే నాకు ఆదర్శం. సీఎం చూపించిన బాటలోనే నడుస్తుండా, ఆయన మాటలే ఆచరిస్తుండా. అది కూడా తప్పేనా అని అంటున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఏదో తేడాగా ఉందా అనిపిస్తోంది కదా, కనుక్కుందాం పదండి. జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. బట్టలు ఇప్పుతా అన్నాడా? ఎంత పెద్ద మాట అన్నాడు సార్ ఆయన. ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి? ఏ పార్టీ నుంచి గెలిస్తే ఏముంది సార్, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అన్నదే పాయింట్. అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే? మీ పార్టీలో అందరూ కేసీఆర్ బొమ్మతో గెలిచిన వాళ్ళే కదా సార్. కాకపోతే గెలిచిన తర్వాత కొందరు తెప్ప తగలేశారు. సరే కానీ సంజయ్ సార్ ఇంకా ఏమన్నారు సార్? నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. మాటి మాటికి బట్టలు ఇప్పడం, బట్టలు చించడం ఏంది సార్ ఇదే? నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? ఏమో సార్, అక్కడ ఏం జరిగిందో మీరే చెప్పాలా. నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. ఆయన ఏ పార్టీలో గెలిచాడో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మీకు తెలీదా సార్? తెలిసి కూడా కలపెట్టం ఎందుకు సార్? జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. ఏంది సార్ మీరు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని బ్రోకరు వాడు ఈడు అని అంటారేంది? ఇట్టా కదా మొదలవుతాయి గొడవలన్నీ. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేము కాదు కదా. మరి ఇంతకు ముందు మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేరిన వాళ్ళ సంగతి ఏంది అని అంటున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన. ఎవరు చెప్పారు సార్ మీకు ప్రశ్నించమని? నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? ఎవరు మీకు ఆదర్శము? రేవంత్ రెడ్డి గారు కదా. ఊరే రేవంత్ రెడ్డి ప్రశ్నించమని మీకు రేవంత్ రెడ్డి చెప్పారా? ఇదేందయ్యా ఇదే? ఆయన మీకెందుకు చెప్తారు సార్? ఒక్కసారి వినురి, వినిపించండి. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. భలే క్లిప్ పట్టుకొచ్చారు సార్. అయితే ఇప్పుడు ఏమంటారు సార్ మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. ఆయన ఏదో ఫ్లోలో అని ఉంటారు సార్, అంత మాత్రాన నిజంగా రాళ్లతో కొడతారా ఏంది? రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు కూకుంటాం భయ్? మళ్ళీ ఎందుకు సార్ గొడవలు? అనవసరంగా మళ్ళీ కేసులు పెడతారు, లాక్కెళ్ళిపోతారు. అచ్చా, మీకు ఇంకోటి చెప్పాలి ఇప్పుడు, ఇంపార్టెంట్. ఏంది సార్ ఆ ఇంపార్టెంట్ మ్యాటర్? నన్ను అరెస్ట్ చేసినాక తీసుకుపోయి నన్ను జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి కదా. అవును, చేయలేదా? ఓ దోమలు మొత్తం దోమలు కుట్టే రూమ్లో నన్ను వేసి ఈడ నువ్వు అనుకోవాలి ఇలా పొద్దున, రేపు పొద్దున ఉన్నది నేను ఎంక్వైరీ చేస్తాం. అవునా? కొంపదీసాయి చైనా దోమలు కాదు కదా? ఆ రూమ్లో 2 కెమెరాలు పెట్టి. కెమెరాలు ఎందుకు పెట్టారు సార్? ఈ కెమెరా ఎవరు చూస్తుర్రా అంటే ఈ కెమెరాలు అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూస్తుండట, సంతోషపడుతుండ. నేను కౌశిక్ని పెట్టిన. మరి నేనేం చేసిన? ఏం చేశారు? ఆ దోమలు ఉన్నా కూడా సర్రా బ్యాన్ మంచిగా పరుపు వేసుకున్నా, మంచిగా మెత్త పెట్టి నేను కూడా దిగులు మంచిగా అనుకున్నా. సూట్రా ఇట్లా అనుకుంటున్నావు. మంచి పని చేశారు, లేకపోతే ఆ చైనా దోమలు కుట్టి కుట్టి చంపేశాయి మిమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదా? మరి ఏంది ఆయన? నువ్వు చుమ్మా మినిస్టర్వి. సీఎంని పట్టుకుని చుమ్మా బొమ్మ అనడం మంచి పద్ధతి కాదు సార్. ఈ వారం ముచ్చట్లో మరిన్ని జామ్ జట్టుకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.